వరంగల్ నగరంలో బంగారు నగలు తయారు చేసే కొందరు వ్యాపారులు డబ్బులు సంపాదించేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. అసలు బంగారంలో కొంత నకిలీ బంగారం కలిపి ఆభరణాలు తయారు చేస్తూ ప్రైవేట్ గోల్డ్ లోన్ సంస్థలను బురుడి కొట్టిస్తున్నారు. నగరానికి చెందిన ఒక నగల వ్యాపారితో కలిసి ముఠాగా ఏర్పడి నకిలీ బంగారంతో ఆభరణాలు తయారు చేసి అమాయకుల ఆధార్ కార్డు పేరు మీద వివిధ ప్రైవేట్ గోల్డ్ లోన్ సంస్థల్లో బంగారు ఆభరణాలు పెట్టి లక్షలు రూపాయలు దండుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో గోల్డ్ లోన్ సంస్థలో పనిచేసే ఉద్యోగులు మోసపోయామని పోలీసులను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. ఇక ముఠా సభ్యుల నకిలీ బంగారం వ్యవహారానికి సంబంధించి మరింత సమాచారం వరంగల్ ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. వరంగల్ నగరంలో కొందరు ముఠాగా ఏర్పడి నకిలీ ఆభరణాలు తయారు చేసి ప్రైవేటు గోల్డ్ లోన్ సంస్థల్లో ఆభరణాలు పెట్టి లక్షల్లో డబ్బులు తీసుకుంటూ ఇటు ప్రైవేట్ గోల్డ్ లోన్ సంస్థలను బురుడి కొట్టిస్తున్నారు ముఠా సభ్యులు. ఇప్పటికే కొంతమంది అమాయకుల ఆధార్ కార్డుల పేరు మీద ఇటు తయారు చేసినటువంటి నకిలీ బంగారాన్ని ఇటు వివిధ ప్రైవేట్ గోల్డ్ లోన్ సంస్థల్లో పెట్టి లక్షల్లో రూపాయలు దండుకున్నట్లు కూడా అయితే సమాచారం అందుతుంది. ముఖ్యంగా తాజాగా ఇటు ఒక ప్రైవేట్ గోల్డ్ లోన్ సంస్థల్లో ఒక వ్యక్తి ఆధార్ కార్డు పేరు మీద దాదాపుగా 10 తులాలకు సంబంధించిన బంగారు ఆభరణాన్ని పెట్టి 5 లక్షల రూపాయలు తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. ఇట్టి బంగారం సంబంధించి కూడా 6 నెలల్లో వ్యవధి గడుస్తున్నా కూడా అటు హారాన్ని ఏదైతే హారాన్ని పెట్టిన వ్యక్తి రిలీజ్ చేసుకోకపోవడంతో ఇటు ఉద్యోగులకు అనుమానం రావడంతో అట్టి హారాన్ని కూడా తీసుకువెళ్ళి ఇటు ఏదైతే బంగారం టెస్టింగ్ చేసి మిషన్ వద్దకు తీసుకువెళ్ళిన ఉద్యోగులు దానిని హారాన్ని కూడా ఇటు టెస్టింగ్ నిర్వహించారు. ఆ టెస్టింగ్లో అయితే ఇటు విసిగిపోయే నిజాలైతే బయటపడ్డాయి. 10 తులాలు ఉండవలసిన హారం 1 తులం రావడంతో కూడా ఒక్కసారిగా ఉద్యోగస్తులంతా కూడా హవాక్కయ్యారు. దీనిని మోసపోయామని తెలుసుకున్న ఉద్యోగస్తులంతా కూడా ఎవరైతే ఆధార్ కార్డు పేరు మీద ఇటు హారాన్ని పెట్టి 5 లక్షల డబ్బులు తీసుకున్నారో వారిని ఆరా తీస్తూ వారి దగ్గరికి వెళ్ళి ఇటు డబ్బులు కట్టాలని నిలదీయగా కూడా ఇటు హారం నాకు సంబంధించింది కాదు, వేరే వాళ్ళు తమ ఆధార్ కార్డు పేరు మీద బంగారం పెట్టి డబ్బులు తీసుకున్నారంటూ చెప్పడంతో ఒక్కసారిగా ఇటు ఉలిక్కిపడ్డ పరిస్థితి అయితే వరంగల్ జిల్లాలో నెలకొంది. అయితే దీనిని బయటికి పొక్కకుండా ఇటు ఎవరికి చెప్పకుండా కూడా ఇటు ఏదైతే అమౌంట్కు సంబంధించి కూడా రికవరీ చేసేందుకు కూడా ఉద్యోగస్తులంతా అయితే కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. దీని ఉండగా మరొక ప్రైవేటు గోల్డ్ లోన్ సంస్థలో కూడా మరొక వ్యక్తి ఈ ముఠాకు సంబంధించిన వ్యక్తి వేరొక ఆధార్ కార్డు పేరు మీద నడుముకు సంబంధించిన వడ్డానం పెట్టి కూడా డబ్బులు తీసుకున్నట్లు కూడా అయితే సమాచారం అందుతుంది. ఇట్టి ముఠా సభ్యులు కూడా దాదాపుగా వరంగల్ నగరంలో ఉన్నటువంటి 4-5 ప్రైవేట్ గోల్డ్ లోన్ సంస్థల్లో కూడా ఈ నకిలీ బంగారాన్ని పెట్టి లక్షల్లో డబ్బులు వసూలు చేసినట్లు కూడా సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి కూడా ఇటు మోసపోయామని తెలుసుకున్న ఇటు గోల్డ్ లోన్ సంస్థ ఉద్యోగులంతా కూడా ఇటు ఎవరికి చెప్పాలో తెలియక కూడా మదన పడుతూ కూడా ఇటు రికవరీ అమౌంట్ విషయంలో కూడా తర్జన పడుతున్న నేపథ్యంలో కూడా ఇటు గోల్డ్ లోన్ సంస్థకు సంబంధించిన వారైతే ఇటు ఒక పోలీసులను హన్మకొండలో ఉన్నటువంటి పోలీసులను ఆశ్రయించినట్టు తెలుస్తుంది. మొత్తంగా మేము మోసపోయాము, ఈ విధంగా ముఠా సభ్యులు పెట్టినటువంటి గోల్డ్కు సంబంధించి కూడా ఇటు హాల్ మార్కింగ్ ఉన్న నేపథ్యంలో కూడా మేము పైన టెస్టింగ్ చేసి దానికి సంబంధించి వెయిటేజీ వేసి దానికి సంబంధించిన 75% డబ్బులు తమకు ఇచ్చామని తీరా ఈ బంగారాన్ని చూసేసరికి ఇది నకిలీ బంగారం తేలడంతో ఇటు మేము మోసపోయామని తెలుసుకున్నామనంటూ కూడా ఇటు పోలీసులకు దీన్ని వివరించినట్టు కూడా తెలుస్తుంది. మొత్తంగా వారి వద్ద నుంచి కూడా మాకు తప్పనిసరిగా అమౌంట్ రికవర్ చేయాలి, లేదంటే మా ఉద్యోగాలు పోతాయంటూ కూడా పోలీసులను విజ్ఞప్తి చేస్తూ ఇటు కోరుతున్నట్లు కూడా అయితే సమాచారం అందుతుంది. మొత్తంగా ఏదైతే ఇటు వరంగల్ నగరానికి సంబంధించిన ఒక బంగారం నగల వ్యాపారి బడా వ్యాపారికి సంబంధించి కూడా దాదాపుగా ఒక 4 బంగారం షాపులు ఉన్నట్టు తెలుస్తుంది. ఈ 4 బంగారం షాపులలోనే ఈ యొక్క ఏదైతే ముఠా సభ్యులు బంగారం తయారు చేశారో ఆ షాపులలో ఈ బంగారం తయారైనట్లు కూడా అయితే పెద్ద ఎత్తున అయితే ఆరోపణలు వస్తున్నాయి. ఏదైతే గోల్డ్ లోన్ సంస్థలో పెట్టిన హారం ఏదైతే ఉందో ఆ హారానికి సంబంధించి కూడా ఇటు వరంగల్ నగరంలో ఉన్నటువంటి ఒక ప్రముఖ బంగారం వ్యాపారికి సంబంధించి ఇటు ఏదైతే విఘ్నేశ్వర హాల్ మార్కింగ్ సేయింగ్ సెంటర్ నుంచి వెళ్ళి ఇటు బంగారం కూడా వచ్చినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా ఆ హారానికి సంబంధించి కూడా ఏదైతే విఘ్నేశ్వర హాల్ మార్కింగ్ సేయింగ్ సెంటర్ నుంచి కూడా ఇటు హాల్ మార్కింగ్ చేసినట్లు కూడా అయితే ఇటు ప్రైవేట్ గోల్డ్ లోన్ సంస్థ ఉద్యోగులు అయితే గుర్తించినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే పోలీసులకు కూడా ఇటు జరిగినదంతా కూడా పోలీసులకు చెప్పి మొత్తంగా కూడా ఇటు అమౌంట్ రికవరీ అమౌంట్ వచ్చే విధంగా
కృషి చేయాలంటూ కూడా ఇటు పోలీసులను విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తుంది. మొత్తంగా ఈ విధంగా ఇటు వరంగల్ నగరంలో అయితే ఈ విధంగా విచ్చలవిడిగా ఇటు నకిలీ బంగారాన్ని తయారు చేస్తూ ఇటు ప్రైవేటు గోల్డ్ లోన్ సంస్థలను మోసం చేయడమే కాకుండా ఇటు ఏదైతే ప్రజలను కూడా మోసం చేస్తున్నట్టు కూడా అయితే సమాచారం అందుతుంది. ఇప్పటికే గత కొద్ది రోజుల నుంచి కూడా ఇలాంటి వ్యవహారం చేస్తూ కూడా ఇటు ప్రైవేట్ గోల్డ్ లోన్ సంస్థల్లో లక్షల్లో రూపాయలు దండుకున్నట్లయితే ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటికైనా ఏదైతే నకిలీ బంగారం తయారు చేస్తూ ఇటు గోల్డ్ లోన్ సంస్థలను మోసం చేయడమే కాకుండా ఇటు ప్రజలను మోసం చేస్తున్న ముఠా సభ్యులపైన ఇటు చర్యలు తీసుకోవాలి. ఏదైతే ఇటు కేంద్రం నుండి ఏదైతే అప్రూవల్ ఉందో ఏదైతే విఘ్నేశ్వర హాల్ మార్కింగ్ సేవింగ్ సెంటర్ పేరు మీద అప్రూవల్ తీసుకొని వచ్చి ఈ విధంగా హాల్ మార్క్ వేస్తూ ఇటు మోసం చేస్తున్న బంగారం షాపు నిర్వాహకులపైన ఇటు ఏదైతే హాల్ మార్కింగ్ సేవింగ్ సెంటర్ నిర్వాహకులపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇటు గోల్డ్ లోన్ సంస్థకు సంబంధించిన ఉద్యోగులు అయితే కోరుతున్న పరిస్థితి ఉంది. మొత్తంగా ఈ విధంగా జరుగుతున్న నేపథ్యంలో కూడా వరంగల్ ప్రాంత ప్రజలైతే బంగారం ఆభరణాలు ధరించిన బంగారం ప్రియులు మేము వేసుకున్నటువంటి బంగారం ఒరిజినలా లేక నకిలీ బంగారం అనేది ఆలోచనలో పడిపోతున్న పరిస్థితి అయితే వరంగల్ జిల్లాలో ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా అమాయకుల ఆధార్ కార్డుల పేరు మీద బంగారం నకిలీ బంగారం పెట్టి లక్షల్లో రూపాయలు దండుకున్న ముఠా సభ్యులపైన పోలీసులు చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇటు కోరుతున్న పరిస్థితి అయితే వరంగల్ జిల్లాలో ఉందని చెప్పవచ్చు. వీడియో జర్నలిస్ట్ సుజిత్ కృష్ణ, S6 న్యూస్, వరంగల్.